ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేదైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 70వ అధ్యాయం. శ్రీకృష్ణుడి దినచర్య. జరాసంధుని చేత బంధింపబడిన రాజుల యొక్క దూత శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుట, విన్నవించుట. చదవండి. శ్రీ శుక ఉవాచ అతోషస్యుపవర్తాయాం కుక్కుటాన్ పూజతోషపన్. దేవాన్ ఋషీన్ పితॄన్ వృద్ధాన్ విప్రాన్ అభ్యర్చ్య చాత్మదాన్ ధేనూనాం రుక్మశృంగీణాం సాధ్వీనాం మౌక్తికస్రజాన్ పయస్వినీనాం కృష్ణేనాం సవత్సానాం సుదాససాం దదౌరోప్యకురాగ్రాణాం క్షౌమాజిన కిలైః సహ
అలంకృతేభ్యో విప్రేభ్యో బద్ధం బద్ధం దినే దినే. ఏమైంది? శుక మహర్షి చెప్తున్నాడు పరీక్ష మహారాజుకి, ఓ రాజా, అథ ఉషసి ఉపవృత్తాయాం కుక్కుటాం కోజితోషరాన్ని. జనరల్గా నిద్రలేస్తున్నాము అని అంటే ఒక విధంగా జనాలు నిద్రలేపే జీవరాశులేవి? కోళ్ళు కదా, కొక్క అని అవి కూత వేస్తూ జనాలందరినీ లేపుతాయండి. అవునా? ఓకే. ఆ కోడిని చూసి సంతోషించే వాళ్ళు ఎంతమంది, తిట్టుకునే వాళ్ళు ఎంతమంది? కదా. పాపిష్టి కోళ్ళు ఊరికే పడుకో, మంచి నిద్ర పడుతూ ఉంటే లేపేస్తున్నాయి, తిట్టుకునేవాళ్ళు. అలాగే ఈ ద్వారకా నగరంలో కూడా అందరూ ఈ కోళ్ళను తిట్టుకుంటారట. ఎందుకు అంటే, ఏ ఇంట్లో చూసినా కృష్ణుడు పడుకో ఉంటాడు, కృష్ణుడికి ఎదురుగా ఇంట్లో వాళ్ళందరూ పడుకో కదా. ఎప్పుడు కోడికి వస్తుందో ఆయన లేచి వెళ్ళిపోతాడట, ఇంకా కనిపించడు ఆయన. అయ్యయ్యో మా దేవుడు మాకు దూరం అవుతున్నాడే అని పాపిష్టి కోళ్ళారా అప్పుడే ఎందుకు కూసారే అని అందరూ వరుస పెట్టి తిట్టుకుంటూ ఉంటారట కదా. అలాగా దినచర్య మొదలవుతూ ఉంటుందట కదా. ఏమైంది? ప్రతిరోజు ప్రతినిత్యం ఇదే జరుగుతూ ఉంటుందండి. అందరూ లేస్తున్నారు, ఎవరు పనులలోకి వెళ్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు లేస్తున్నాడు, ఆయన పనులలోకి ఆయన వెళుతున్నాడు. ఏమేం చేస్తారండి? సాక్షాత్తు భగవానుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశం కదా. తాగి తందనాలు ఆడి 10 గంటలు 12 గంటలకు లేచే పరిస్థితులు లేవు. అందరూ అర్లీగా లేయాల్సిందే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. పైగా అందరూ సంధ్యావందనాది పూజాధికాలు అన్నీ నెరవేర్చాల్సిందే. అలాగా ప్రతిరోజు నిత్య కార్యక్రమం. ఏమయ్యా ఎప్పటికీ ఇలా చేస్తుంటే బోరు కొట్టదా? రోజు లేయడం కదా, స్నానాలు చేయడం, ఇంట్లో పనులు చేసుకోవడం, పూజలు చేయడం, పారాయణాలు చేయడం, వంట చేయమండి. రోజు ఇదే పని, బోరు కొట్టదా? అది రోజు అదే తిండి, బోరు కొట్టదా? రోజు అవే ముఖాలు, బోరు కొట్టవా? లోపల కోరికలు పెచ్చు పెరిగిపోతూ ఉంటే ఎదురుగా ఉన్నది ఏది సుఖాన్ని ఇవ్వదు. ఎవరు కోరికల్ని కట్టడి చేస్తున్నారో, మనసును శాంతంగా ఉంచుకుంటున్నారో, నిత్య అవసరాలని అవసరమైనంతే స్వీకరించి దైవ స్మరణతో ప్రశాంతంగా జీవిస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ రోజులు బతకాలి అని కానీ, తొందరగా చచ్చిపోవాలి అని కానీ 2 రకాల ఆలోచనలు ఉండవు. కోరికలు తీరలేదంటే ఇంకా కొద్ది రోజులు బతకాలి, అవునా? నిత్య నిరంతరం బాధలతో బతికాడు, ఎప్పుడు చచ్చిపోతామా అని చూస్తాడు. ఆ 2 లేనివాడు, ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు, దేహం దాని టైం తీరినప్పుడు అది పోతుందిలే, అది పోయే లోపల నేను దేవుడిని అందుకోవాలి, దైవానుగ్రహాన్ని పొందాలి అని. ఇది ముఖ్యమైనటువంటిది కదా. సాక్షాత్తు భగవంతుడు అవతారాలు ఎత్తింది కూడా ఎందుకయ్యా అంటే, శాస్త్రబద్ధమైన, క్రమబద్ధమైన, శాంతియుతమైన జీవనాన్ని గడుపుతూ పరమలక్ష్యమైన భగవంతుణ్ణి చేరుకునే విధి విధానాలని
ప్రాక్టికల్గా నేరుగా ప్రజలకందరికీ నేర్పించడానికి ఆయన వచ్చాడు. అది ద్వారకా నగరంలో నిరంతరం జరిగేది. ఏమైందయ్యా చూడండి 10. గోవిప్రదేవతా వృద్ధ గురున్ భూతాని సర్వశః నమస్కృత్యాత్మ సంభూతిర్మంగళాని సమస్పృశతు ఆత్మానం భూషయామాస. తావసూతౌ పానీయ స్యందనం పరమాద్భుతం. పూర్వాద్రిమివ భాస్కరః ఈక్షితోऽन्तఃపురస్త్రీణాం సౌరేణ ప్రేమ వీక్షితై కృచ్ఛ్రాద్విసృష్టో నిరగా జాతః సోహరన్మనః సుధర్మాఖ్యాం సభాం సర్వైర్వృష్టిభిః పరివారితః ప్రావిశద్విష్టానాం సస్సంత్యేకషడోర్మయః. ఏమైంది? అలాగా ప్రతిరోజు జరుగుతూ ఉండేది కదా. గోవిప్రదేవత వృద్ధ గురున్ భూతాని సర్వశః. ప్రతిరోజు లేచి కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారో పెద్దలకు నమస్కారాలు చేసేవాళ్ళు, గురువులకి నమస్కారాలు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయా? స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి కొన్ని. కానీ ఊరిలో వీధి వీధికి ఇప్పట్లాగా అప్పుడు ఇంకా దేవాలయాలు తయారు కాల. కానీ ఎవరింట్లో వాళ్ళకు పూజ మండపాలు ఉండేవి, ఆరాధించేటువంటి విధానాలు ఉండేవి. మెయిన్గా సూర్య ఆరాధన, సంధ్యావనం, అగ్ని ఆరాధన, వాయు ఆరాధన, భూమి ఆరాధన, ఇలాంటివన్నీ ఉండేటివి. ఎవరు ఆరాధనలు వాళ్ళు చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తే, తర్వాత గురువులకు నమస్కారం చేస్తే, ఇలాగా ఇవన్నీ అయిపోయిన తర్వాత వంటల గంటలు మొదలు పెట్టుకునేవాళ్ళు. ఆ వంటలు చేసుకొని హాయిగా ఏం చేసేవారు? ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. శ్రీకృష్ణుడు కూడా లేచా ప్రతిరోజు ప్రతినిత్యం సంధ్యావందనం ఆచరించేవాడు. వ్యక్తి జీవితంలో ఒక్క సంధ్యావందనాన్ని ఆచరిస్తే విద్యాభ్యాస సమయంలోనైనా బ్రహ్మచర్య నిష్ఠ అనుభవిస్తూ ఉన్న వాళ్ళైనా, గృహస్థులు వానప్రస్థులతో సహా సంధ్యావందనాన్ని ఆచరిస్తూ గాయత్రి జపం ఒక్కటి చేయగలిగితే చాలు, జీవిత లక్ష్యం దూరం కాదండి. ఏదనుకుంటే అది అందుకునే శక్తి వస్తుందండి. ముఖ్యంగా తనలో లోపాలు ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉండేది, మనసు ప్రశాంతంగా ఉండేది, లక్ష్యానికి దూరం కాకుండా ఉండేది. అది ఆరాధనల అన్నింటిలో వైదిక మార్గం. అది తర్వాతవే పౌరాణికాలు, పంచభూతాలను ఆరాధించడం, అగ్ని తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా కదా. ఈ ఒక్కటి చేతగానప్పుడు మిగతా వాటి అన్నిలోకి వెళ్ళిపోతారు. దిగాన ఆరాధించడం చేత ఇది, గాయత్రి ఉపాసన కానీ చేత అయింది అంటే నేరుగా బుద్ధికి ప్రచోదనం ఇచ్చి జీవితంలో అత్యంత ఉన్నతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు దొరుకుతాయి కదా. అవి చేసేవాళ్ళందరూ, శ్రీకృష్ణుడు కూడా నియమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించి అగ్నికార్యం చేసేవాడు. చేసేసిన తర్వాత ఏం చేసేవాడు? ప్రతిరోజు ఆయన డ్యూటీ ఉంది కదా, ఏముందండి? ద్వారకా నగరానికి అంతటికి ఉగ్రసేనుడు రాజు అయిన ఈయన అన్నీ నడిపించేవాడు. ఈయన వెనకలుండి ఈయనే కింగు మేకరు కూడా కదా. ఆ సభకి వెళ్ళిపోయేవారు. ఆ సభ పేరేంటి? సుధర్మ అనే సభ, ప్రత్యేకంగా సభ ఉండేది. దానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందండి, వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు అని అంటేనే
ఆయనకి రథసారథి నేరుగా ఆయన గుర్రాలు తీసుకొని వచ్చి వాటిని చక్కగా కారు ఎక్కుతున్నారు అంటే కారు తుడుచుకొని ఎక్కుతారు కదా, అవునా? రథం మీద వెళ్తున్నారు, రథం నీట్గా ఉండేట్టుగా చూసుకుంటారు కదా. ఆ రథసారథి దారుకుడు ఆయన గుర్రాలు 4 గుర్రాలు, శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం, ఈ 4 గుర్రాలు కూడా పేర్లు ఉన్నాయి. ఆ గుర్రాలు పూంచినటువంటి రథాన్ని ఈయన రెడీగా పెడితే ఆ శ్రీకృష్ణ భగవానుడు నేరుగా వచ్చి ఆ రథాన్ని ఎక్కేటప్పుడు కూడా ఏం చేస్తారు, డ్రైవర్ ఉన్నాడు అంటే డ్రైవర్ ఏం చేస్తాడు, వచ్చి డోర్ తీస్తాడు. ఫస్ట్ డోర్ తీసి ఆయన రథికుడు ఎక్కిన తర్వాత సారథి రథం ఎక్కి ముందుకెళ్తాడు కదా. అలాగే ఈయన కూడా వస్తూనే ఆయన చెయ్యి అందిస్తే పైకి ఎక్కేవాడు, ఎక్కిన తర్వాత కూర్చొని వెళ్ళేవాడు కదా. వెళుతూ అప్పుడప్పుడు ఆయన ఏం చేసేవాడు, సాత్యకి ఉద్ధవుడు కూడా ఆయనతో పాటు వచ్చేవాళ్ళు రథంలో. ఆయన అలాగ రథం ఎక్కి వెళుతూ ఉన్నారు అని అంటే ఇళ్లలో నుంచి వచ్చేవాడు, ప్రతి ఇంట్లో నుంచి ఒకడు వస్తాడు బయటికి, ఒక్కొక్క శ్రీకృష్ణుడు వస్తాడు. రథం ఎక్కేటప్పుడు ఒకడే ఉంటాడు. అన్ని ఇళ్లలో నుండి బయటకు వస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళ భార్యలు అందరూ ఒకరొకరు వాళ్ళ ఆయన వెంట బయటకు వస్తారు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన రథాన్ని ఒక్కడే ఎక్కుతూ ఉంటాడు. వాళ్ళకి డౌట్ వస్తుందా ఇంతమంది అని? కాదు, వాళ్ళు అనుకుంటారు మా ఆయన ఎప్పుడు మా దగ్గరే ఉంటాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరూ అనుకునేవాళ్ళు మా ఆయన నా దగ్గరే ఉంటారు అని. అలాగే ఇప్పుడు కూడా అలాగ బయటకు వచ్చేప్పుడు ఒక ఆయనే కనిపించాడు, ప్రతి ఒక్కరికి కనిపించేవాడు. ఇంట్లో ఉంటే అన్ని ఇళ్లలోనూ ఒక్కొక్కడు, బయటకు వచ్చేటప్పటికి అందరికీ ఒకడే కనిపించేవాడు. మా ఆయన బయటకు వెళ్ళి అదొక రథం ఎక్కి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఆనందంగా అట్లా చూస్తూ ఉంటే ఈయన రథం ఎక్కి సుధర్మ సభకి వెళ్ళిపోయారు. తర్వాత తత్రోపవిష్ట పరమాసనే విభు బభౌ స్వభాసా కుకుభోవభాసయన్ వృతోర్శమ్మైర జివిర్యుత్తమో యథోడు రాజో దివితారకాగణై. తత్రాహుర్బ్రాహ్మణా కేచిదాసీనా బ్రహ్మవాదినః పూర్వేషాం పుణ్యయజసాం రాజ్ఞాం చ కథయన్ కథాః. తత్రైకః పురుషో రాజన్నాగతో పూర్వదర్శనః విజ్ఞాపితో భగవతే వ్రతిహారై ప్రవేశితః. స నమస్కృత్య కృష్ణాయ పరేశాయ కృతాంజలిః ఆజ్ఞామావేదయత్ దుఃఖం జరాసంధనిరోధజం ఏ చ దిగ్విజయే తస్య సన్నతిం న యయుర్నృపాః. సభకి వెళ్ళిపోయాడు. సభకి వెళ్ళి సింహాసనం మీద ఆయన కూర్చోడమే, అందరూ ఉన్నారు కదా. కృష్ణుడు అక్కడ కూర్చున్నాడు. ఉగ్రసేనుడే పైన కూర్చోబెట్టేవాడు, కానీ ఇక్కడ కింద కూర్చున్న ఆయన ఆ నక్షత్రాలలో చంద్రుడిలాగా శ్రీకృష్ణ చంద్రుడు వెలిగిపోతూ ఉండేవాడు కదా. అలాగా వస్తున్నారు అని అంటే ఏమవుతుంది, మహారాజు వస్తున్నాడు సభలో అంటే రకరకాల ఆహ్వానాలు ఉంటాయి. నృత్యం చేసేవాళ్ళు నృత్యం, పాటలు పాడేవాళ్ళు పాటలు కదా, ఆహ్వానాలు పలికేవాళ్ళు ఆహ్వానాలు, పొగడతలు చేసేవాడు పొగడతలు. అలాగ శ్రీకృష్ణుడు వస్తున్నాడు అంటే రకరకాలుగా ఆయన్ని ఆహ్వానించేవాళ్ళు. వినోద కార్యక్రమాలు ఉండేటివి, వీణల విందుగా నృత్యము, గానము అన్నీ జరుగుతుండేది. ఇవన్నీ చూసుకుంటూ ఆయన లోపలికి ప్రవేశిస్తూనే ఆయన ఎప్పుడు వచ్చినప్పటికి కూడా అందరికి కొత్తగానే కనిపించేవాడు. అవునా? ఎందుకు? భగవంతుడుగా వాతావరణలే అండి, నో 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 ఎప్పటికీ కొత్తగానే కనిపించేవాడు. సాక్షాత్ భగవంతుడు కాబట్టి ఆయన సభలోకి ప్రవేశిస్తూనే అందరూ నమస్కారం కూర్చునేవాళ్ళు. కూర్చున్న తర్వాత అలాగ సభ నడుస్తూ ఉంది. ఒక ఆయన వచ్చాడు, గేటు దగ్గర ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఒక విషయం చెప్పాడు. అయ్యా,
బయట ఒక బ్రాహ్మణుడు వచ్చి మిమ్మల్ని చూడాలట, మాట్లాడాలట, ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారయ్యా, మీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. శ్రీకృష్ణుడు వెంటనే లోపల ప్రవేశపెట్టిన తర్వాత ఆయన కృష్ణుడికి నమస్కరిస్తూ ఆయన విషయాన్ని తెలియపరిచాడు. ఈయన్ని గౌరవంగానే లోపలికి తీసుకొని వచ్చారు. కూర్చోబెట్టిన తర్వాత ఆయన, అయ్యా, నేను జరాసంధుడి చేత కొన్ని వేల మంది రాజులు బంధించబడ్డారు. ఒకరిద్దరు కాదు, చాలామంది, కొన్ని వేల మంది రాజులు బంధించబడ్డారు. వాళ్ళందరూ ఆవేదనతో నీకు ఈ విధంగా విన్నపాన్ని పంపించారయ్యా. అందుకోసం మీకు తెలియపరచడం కోసం నేను వచ్చాను. ఏం చెప్పారయ్యా ఇంతకు ఆయన అడుగుతున్నాడు. అడిగితే చెప్తున్నాడు, ఏమని, వాళ్ళు రాజులందరూ నీకు ఈ విధంగా విన్నపం చేసుకున్నారు. ఓ సచ్చిదానంద స్వరూప పరమాత్మ, నువ్వు అవాంగ్మానస గోచరుడివి, అంటే కర్మేంద్రియాలకు కానీ జ్ఞానేంద్రియాలకు కానీ గోచరించేవాడివి కాదు. నువ్వు సాక్షాత్తు సర్వవ్యాపకుడు భగవంతుడివి. అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ తరింపజేయడానికే నువ్వు రూపుదాల్చి వచ్చు. ఇది భగవంతుడి అవతారం. ఇదిగో మేమందరం కలిసి నిన్ను శరణ పొందుతూ ఉన్నాం. దుర్మార్గుడు జరాసంధుడు వాడు ఏదో యాగం చేస్తూ ఉంటే వాడికి మేము అనుకూలంగా వెళ్ళలేదు, ఎదిరించామని మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చి వాడు ఇక్కడ బంధించున్నాడు. ఏం చేస్తున్నాడు? 26 లోకో వికర్మ నిరతః కుశలేవ ప్రమత్తమః కర్మణ్యయం త్వదితే భవదర్శనే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యచ్చినత్య నిమిషాయ నమోస్తు తస్మై లోకే భవాన్ జగది నక్కలయావదీర్ణః. క్లిశ్యామహే వికృపణాస్తవ మాయాః తన్నో భవాన్ ప్రణత శోకహరాంగ్రియుగ్మో బద్ధాన్ వియుంక్షమగదాక్వయ కర్మ పాశాత్ యోగో భుజోయుతమతంగర బిభ్రరురోధవనే మృగరాడివాణి. అయితే ఇంతకు ముందే కంసుడు చనిపోయినప్పుడే జరాసంధుడు అనేక సార్లు మధుర మీదకి దండెత్తాడు కదా, చంపడానికి ట్రై చేశాడు. అంతా అయిపోయింది. చివరకు వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఏం చేసి ద్వారకా నగరం కట్టేసి అందరినీ అక్కడ పెట్టేశాడు. అయితే వీడిని చంపకుండా వదిలేశాడు. కృష్ణ బలరాములు ఒక కొండ మీదకి వెళ్ళి ప్రదర్శనకి అనేది కొండ మీదకి ఎక్కితే వీళ్ళు చుట్టూ తగలబెట్టేసి వాళ్ళు చచ్చిపోయారులే అని అనుకున్నారు. కానీ వాళ్ళు చనిపోలేదు, ఉన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా వాడిని వదిలేశాడు. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? కృష్ణుడికి అనుకూలమైన వాళ్ళు అని ఎవరెవరెవరు ఎక్కడెక్కడైతే తెలుస్తూ ఉందో వాళ్ళందరినీ వీడు బంధించేస్తున్నాడు, కష్టపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఆ విషయం సుచాగా తెలుస్తుంది. అయితే అలాగా వాడు అందరినీ పట్టుకొని వెళ్ళిపోయి కొన్ని వేల, దాదాపు 25,000 26,000 మంది రాజులను తీసుకుని వెళ్ళిపోయి జైల్లో వేసేసాడు. ఏదో ఒక రోజు వాళ్ళకి అందరికీ మరణశాసనం రాయడానికి చూస్తున్నాడు. ఇది తెలిసి ఆ రాజులందరూ కలిసి బ్రాహ్మణాన్ని పంపించారు. ఎలాగైనా సరే అయ్యా, నువ్వే మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు చెప్పారు, నీకు కింకరులము, నీకు దాసులము, నీకు సేవకులము, నీకు భక్తులము, నీ వాళ్ళము అని తెలిసేవాడు మమ్మల్ని బంధించాడు. ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించాలయ్యా, నువ్వే మాకు దిక్కు అని చెప్పి కదా. ఏమైంది? యో వై త్వయా దినవకృత్య ఉదాత్త చక్ర
युष्मत् प्रजारुजति नोजित तद्विधेः दूत उवाच इति मागध संरुद्ध भगवद्दर्शनकाङ्क्षिणः प्रपन्नापादमूलं ते दीनानां संविधीयताम् श्रीशुक उवाच राजदूते ब्रुवत्वेवं देवर्षिः परमद्युतिः बिभ्रद మహేయుష్మాన్ పాండవానాం చికీర్షితం. వాళ్ళు వేడుకుంటున్నారు, అయ్యా ఓ చక్రధారి జరాసంధుడు నీతో 18 సార్లు తలపడ్డాడు, అవునా? అతన్ని పరాజితుని గావించి చంపకుండా వదిలిపెట్టేశాం. కానీ వాడు నీ మీద ఇంకా కక్షతోనే ఉన్నాడు, అవునా? వాడిని ఏం చేయలేకపోయావని వాడు అనుకుంటున్నాడు కదా అని అతను చెప్పాల్సింది ఆ దూత నమస్కరించి ఇంకా కాముగా ఉండిపోయాడు. అప్పుడు శుకుడు చెప్తున్నాడు మళ్ళీ, అయ్యా పరీక్ష మహారాజా, ఈ విధంగా బంధింపబడినటువంటి రాజుల చేత పంపబడినటువంటి దూత శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసి ఆయన తప్పనిసరిగా నువ్వు వచ్చి మా ఆ రాజులందరినీ కాపాడాలయ్యా అని అన్నాడు. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా ఓడిపడ్డాడు. ఎవరు? త్రిలోక సంచారి నారాయణ భక్తుడు, నారాయణ నారాయణ అంటూ వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నారదుణ్ణి పూర్ణ కుంభంతో ఆహ్వానించి తీసుకొని వచ్చి ఆయనకు పాదపూజ చేసి ఆయన పాదజలం వాళ్ళందరి మీద చల్లుకొని ఆయన తీర్థం తీసుకొని ఆయన కూర్చోబెట్టి ఆయన్ని క్షేమ సమాచారాలు ఏమయ్యా మహర్షి, ఎక్కడ నుండి వస్తూ ఉన్నావు, ఏం సమాచారాన్ని తీసుకొచ్చావు, ఈ సర్వలోకాలలో నీకు తెలియదంటూ ఏది లేదు కదా, కాబట్టి నువ్వు మాకు ఏం తెలియపరచదలుచుకున్నావు, మాకు ఆ తెలియపరచయ్యా. ఆయన మొదలుపెట్టాడు, అయ్యా నారాయణ భగవాన్, నువ్వు సర్వవ్యాపకుడివి, నేనేమో అంతటా తిరుగుతూ ఉంటాను, కానీ నువ్వు అంతటా ఉన్నదివే, అవునా? నేను లోకాలన్నీ తిరుగుతా, కానీ లోకాలు తయారు చేసి నడుపుతూ ఉన్నవాడు నువ్వే. లోకాలు చూడండి, నారదుడు వైకుంఠం నుండి వచ్చాడు కదా అని ఈయన అంతగా గౌరవిస్తే దానికి జ్ఞాని ఎప్పుడు ఉన్నతమైన ఆదర్శాలని, లక్ష్యాలని, గుణాలని, గొప్పతనాన్ని మరచిపోడు. వ్యక్తికి సంపదలు ఉన్నంత మాత్రాన గొప్పతనం కాదు, సంపదలు సత్కార్యాలకు వినియోగించబడినప్పుడు గౌరవాలు వస్తాయి. అలాగే జ్ఞానం ఉన్నంత మాత్రాన గొప్పతనం కాదు, ఆ జ్ఞానం సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు వ్యక్తి సదా సర్వత్రా గౌరవించబడుతూ ఆయన వల్ల ఎల్లప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది కదా. నారదుడు సర్వజ్ఞుడు, నారాయణమూర్తికే సచివుడు, సర్వలోకాలు తిరుగుతూ ఉంటాడు. సాక్షాత్ ఆ నారాయణమూర్తి ఇక్కడ కృష్ణుడికి వచ్చి పూర్ణకుంభం బట్టి ఆయన ఆహ్వానించి పాదపూజ చేశాడు. కానీ మర్చిపోవాలి ఈయన ఎవరోని, అంతా నేను లీలయ్యేనయ్యా, లోకాలు, లోకేశుడు, లోకులు, అలాగే ఈ కార్యాలు అన్నీ నీ లీలే, నీకేది సమ్మతమో అది చేస్తావు, మేమందరం నిన్ను అనుసరిస్తాం. సరే నారదా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా, ఏ సమాచారం కొట్టుకొని వస్తున్నావు అని. అక్కడేమో ఆ బ్రాహ్మణుడు వచ్చి వాళ్ళని రక్షించు అని అడిగాడు. వెంటనే నారదుడు వచ్చాడు, నారదుడు నాకు మనిషి నారదుడిని అడుగుతున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటే, నేను ఇంద్రప్రస్థం నుంచి వస్తున్నానయ్యా. ఎక్కడ? పాండవుల దగ్గర నుంచి వస్తున్నాను. పాండవులు రాజసూయ యాగం చేయబోతున్నారు, ఆ రాజసూయ యాగానికి అవునా
అత్యంత ఉత్తముడుగా, అధికారిగా, అధ్వర్యుడుగా, గురువుగా, దేవుడుగా నిన్నే ఆహ్వానించాలి అని అనుకున్నారు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ధర్మరాజు చేసేటువంటి ఆ కార్యక్రమానికి, అవునా, ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని ఆశీర్వదించి తీరాలయ్యా. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళడం కొరకు నేను వర్తమానం పట్టుకుని వచ్చాను. మరి ఈయన అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఈయన జరాసంధుడి దగ్గరికి వెళ్ళి రాజును విడిపించాలా? ఇప్పుడు ధర్మరాజు పిలిచాడు, ఈయన రాజు యాగానికి వెళ్ళాలా కదా? సడన్గా అప్పుడే ఎట్లా జరిగింది? ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమం చేసుకోవచ్చు కదా? కాదు 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 కాదు. ఈ లోపల ఏం చెప్పాల్సిందో చెప్పేసి కూర్చున్నాడు. ఎవరు? నారదుల వారు. ఈ లోపల వాళ్ళు వేశారు. ఎవరు? ద్వారకావాసులు వేశారు. ఏమని? వాడు మన వాళ్ళందరినీ పట్టుకుని వాడు చెరసాల్లో వేస్తాడా? పదండి ఇప్పుడే వెళ్ళి వాడు అంత చూద్దాం. అవునా? ద్వారకావాసులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈయనకి అన్నీ తెలుసు కదా. ఈయనేమీ అనకూడదు కదా. ఈయన సైలెంట్గా ఉండి మీరు అందరూ చెప్పినట్టు నిజమే కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే మంచిది? ఓ వద్దావా, నువ్వు చెప్పవయ్యా, మేమేం చేయాలో, నువ్వేం చెప్తే చేస్తాము, నువ్వేం చెప్తే అది చేస్తాము అని కదా. అప్పుడు ఉద్ధవుడు చెప్తున్నాడు. ఏమని? శ్రీశుకోవాచ అని చెప్తున్నాడు. తత్ర ఆ సభలో ఉద్ధవుడు లేచి ఏం చేశాడు? ఈయనకి విషయం చెప్పాడు. అయ్యా శ్రీకృష్ణ, నువ్వేమో అడిగావు, నేనేమో చెప్తున్నాను. ఇదిగో ఆ మంత్ర దేశాధిపతి వాడు జరాసంధుడు సామాన్యుడు కాదు. వాడిని అందరూ చంపలేరు. వాడి పీఠం అనసాగి అంటే కేవలం వాడు మహాగదాయుధ పండితుడు. వాడు చావాలి అంటే భీముడి చేతుల్లోనే చావాలి. భీముడు తప్ప వాడితో ఎవడో యుద్ధం చేయలేడు. భీముడు. కారణం వీళ్ళందరూ ఒకే లగ్నంలో పుట్టారు. ఒకే సమయంలో 5 మంది: కీచకుడు, బకాసురుడు, భీముడు, జరాసంధుడు, దుర్యోధనుడు. వీళ్ళ 5 మంది మొట్టమొదట ఎవరి చేతిలో రెండో వాడు చస్తాడో మిగతా 3 కూడా ఆయన చేతిలో చేస్తారు. మొట్టమొదటి బకాసురుడు తెచ్చాడు, తర్వాత కీచకుడు తెచ్చాడు. 2 పోయారు, ఇంకో 2 ఉన్నారు, 3 మిగిలి ఉన్నారు: భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు కదా. ఫస్ట్ 2 భీముడి చేతిలో పోయారు, కాబట్టి మిగతా 2 కూడా ఆయన చేతిలో పోవాలి. అవునా? లాజిక్ అది. అయ్యా భీముడు తప్పితే వాడిని ఇంకెవరు చంపలేరు. శ్రీకృష్ణ వాడితో డైరెక్ట్గా యుద్ధానికి వెళితే వాడి దగ్గర సైన్యం ఇంకా ఉంది. ఆల్రెడీ 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని వచ్చి అప్పుడు మధుర మీద యుద్ధం చేస్తే వాళ్ళందరినీ చంపేశారు కృష్ణుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా అంత సైన్యం ఉంది. వాడితో నేరుగా యుద్ధానికి వెళితే మన వల్ల కూడా కాదు. వాడు మహాబ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణ వేషంలో భీముడిని తీసుకుని వెళ్ళి నువ్వు వాడిని చంపాలి. ఇంకెవరి చేత కాదు. కాబట్టి ఇప్పుడు కార్యక్రమం ఏం చేయాలనుకుంటా అయితే, ఆల్రెడీ యుధిష్ఠిరుడు రాజసూయ యాత్ర తలపెట్టాడు కదా. దిగ్విజయ యాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో మరి ధర్మరాజు సైనికుల్ని ఖచ్చితంగా జరాసంధుడు అడ్డగిస్తాడు. అడ్డగిస్తే వాడిని చంపి తీరాల్సి వస్తుంది. కార్యక్రమం పూర్తి కానివాడు కదా. ఆ టైంలో అయ్యా నువ్వే భీముని బ్రాహ్మణ వేషంలోకి వెళ్ళి వాడిని యుద్ధానికి, అది కూడా ద్వంద్వ యుద్ధానికి పిలిచి ఆ ద్వంద్వ యుద్ధంలో వాడిని చంపిస్తే పని అయిపోతుంది అయ్యా. అవునా? ఇదంతా ఏంటండి? శ్రీకృష్ణుడు తెలీదా? కానీ కొన్ని అన్ని విషయాలు నేరుగా వాళ్ళే చెప్పకూడదు. అవునా? మధ్యవర్తులు. కానీ భీముడే రావాలని శ్రీకృష్ణుడు గారు అనుంటే అక్కడ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన అనుమానించి ఉండేవాళ్ళు. ఏమని? మీ సాధారణ వాళ్ళమా?
నువ్వు భీముడిని తీసుకెళ్ళిపోతావా, మమ్మల్ని పక్కన వస్తావా అని. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఉద్ధవుడు వచ్చి చెప్పాడో ఆయన కాదన్నానికి తప్పనిసరిగా అదే అనుసరించడం అనేటువంటి చెప్తారు. సో తాగొచ్చాడా అయిపోయింది 5 నిమిషాలు. సో కాబట్టి ఏమిటి అంటే అయ్యా ఇది జరగాల్సినటువంటి విధి విధానం ఇదయ్యా అని ఉద్ధవుడు చెప్పేశాడు. సరే ఓకే అని కృష్ణుడు ఇంకెవరు ఏం మాట్లాడాలి క్లియర్గా అయిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి? నారదుని పంపించేశాడు. అయ్యా మేము వస్తున్నాం వెళ్ళిపో అని చెప్పి నారదుని పంపించేశాడు. పంపించిన తర్వాత ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఇంద్రప్రస్థానానికి వెళ్ళాలి కదా. అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి అక్కడి నుంచి భీముడిని తీసుకుని వెళ్ళి జరాసంధాన్ని పంపించాలి కదా. దానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఏం చేసుకోండి 70 శ్రీశుకోవాచ ఇత్యుదీరితమాకర్ణ్య దేవర్షేరుద్ధవో బ్రవీత్ సంఖ్యానామాదమాజ్ఞాయ కృష్ణస్య చ ఉద్ధవ ఉవాచ. ఓకే ఇదంతా ఆల్రెడీ చెప్పేశారు కదా. ఉద్ధవుడు ఈ విధంగా మొత్తం విషయం అంతా చెప్పేశారు. ఖచ్చితంగా అయ్యేప్పుడు నువ్వు రాజసూయ యాగానికి వెళ్ళి అక్కడ ఆయన్ని ప్రారంభింపజేయించి ఈ విధంగా తీసుకెళ్ళాయన్నాడు. చూడండి 11వ శ్లోకం. శ్రీశుకోవాచ ఇత్యుద్ధో వచో రాజన్ సర్వతో భద్రమచ్యుతం దేవర్షేరుద్ధాస్య కృష్ణస్య ప్రత్యపూజయన్ అదాదిశప్రయాణాయ భగవాన్ దేవకీసుతః భృత్యాంతరకజైత్రాదీననుజ్ఞాప్య గురోన్ విభుః. తతో రదిత్వ కరాళయా పరివృత ఆత్మసేనయా మృదంగ వేద్యానకశంకవోముఖై ప్రఘోషఘోషిత ఖగోనిరాక్రమాత్. తర్వాత ఏం చేశాడు ఈయన? మనం ఇంద్రప్రస్థానికి రాజసూయాగానికి వెళుతున్నాము అని వాళ్ళకందరికీ చూపిస్తుంది. వెళ్ళేది ఏంటి? పెద్ద పండుగకే కదా. ఆవిడ ఎవరు వెళ్తారు? పండుగ వెళ్తున్నాము అంటే మొట్టమొదటి ఎవరు బయలుదేరుతారు? అందరికంటే చిన్నపిల్లలు బయలుదేరుతారు అవునా. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, మేము కూడా వస్తాం. నడవలేని వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా మేము కూడా వస్తాము అని పెద్దవాళ్ళు. ఆ తర్వాత మా వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. వాళ్ళతో కూడా ఆడవాళ్ళు అక్కడ ఉంటారా? వీళ్ళందరూ కూడా ఏం చేశారు? చక్కగా అందరూ తయారయ్యారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అయ్యారు. ఇంతమంది వెళుతున్నారు అని అంటే వాళ్ళ రక్షణ కదా. ఎక్కడ ద్వారకా, ఎక్కడ ఇంద్రప్రస్థం 100 కిలోమీటర్లు, దాదాపు 1000 కిలోమీటర్ల దాకా ఉంటుంది కదా. వీళ్ళు మొత్తం అన్ని రకాల వాహనాలని ప్రిపేర్ చేస్తారు. కదా. అవన్నీ చేసి మరి మహారాజులు, వాళ్ళ మహారాణులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వాళ్ళందరితో కూడా కలిసి రావాలి అని అనుకుంటే అన్నీ చేస్తారు. మొత్తం అందరూ కలిసి ఒక మహా ఉత్సవానికే వెళుతుంది రాజసూయాగం కదా. కాబట్టి అందరూ కలిసి అలాగా బయలుదేరి దారిలో దృషద్వతి, సరస్వతి నదులు దాడారట. పాంచాల, మత్స్య దేశాల మీదుగా ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. వాళ్ళు వస్తున్నారు అని తెలిసింది. ధర్మరాజు ఏం చేశాడు? సకల రకాల వాయిద్యాలు, నృత్యాలు, రూపకాలు అన్నీ రెడీ చేశాడు శ్రీకృష్ణుడికి ఆహ్వానం పలకడానికి. అవునా. హైదరాబాద్కి ప్రధానమంత్రి వస్తున్నారు అని అంటేనే చాలా జగదేవుడికి వస్తున్నాడంటే రాలేదు అనుకోండి, వస్తాడో తెలియదు. వస్తున్నాడు అంటే కదా
ఎన్ని రకాలుగా ఇక్కడేమో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వస్తున్నాడు. అంగరంగ వైభవంగా ఆయనకి వెల్కమ్ చెప్తున్నారు. ఆయన వచ్చాడు, ఊరు బయటే ఆహ్వానాన్ని పలికారు. ధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు, శ్రీకృష్ణుడు పట్టుకున్నాడు. ఆయన ఆనందాశ్రు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. అవునా, నువ్వు లేకపోతే ఏమి చేయలేమయ్యా, ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, నీ వల్లనే జరగాలి కదా. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అంటే దేశానికి ఏమేమి సేవలు చేయాలి అని మొదలు పెడతారు, డిసైడ్ చేయడం, బిల్లులు పాస్ చేయడం. అవునా, అందరూ సహకరించాలా లేదా? కానీ కుబుద్ధులు కుయుక్తులు ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లాగైనా చెడగొట్టి వాళ్ళ మీద మురికి చల్లాలి. ఇప్పుడు జరగాల్సిన అయ్యే జరిగితే బాగుండు, జరిగితే బాగుండు, జరిగితే బాగుండు అని అడిగితే బాగుంటుంది. అలాగే ఎలాగైనా అసలు వాళ్ళు అవమానపరిస్తే వాళ్ళు దిగిపోతాము, మేము ఎక్కుతాము అనే దుర్బుద్ధితో దుష్టనీతితో దేశం మీద గౌరవం కూడా లేకుండా అవునా రకరకాల దుష్టపన్నాగాలతో ఎప్పటి నుంచో ఉంది. ఈ రాజయాగం చేస్తున్నాడు అంటే దేశం అంతా జయించబడాలి ఆయన చేత. మొదట అందరూ నీ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పాలి, ఎవడో వ్యతిరేకించకూడదు. అందుకంటే ముందు వీడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు, అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, చాలురా కదా. కాబట్టి వీళ్ళందరినీ నోరు మోయించాలంటే ఎవరు కావాలి కదా. ఏ కార్యక్రమాన్ని అడ్డుపడే రాష్ట్రాలు చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్, కానీ ప్రధానమంత్రి వస్తున్నాడు అని అంటే తాకుముడుస్తున్న అందరూ వచ్చి సహకరిస్తారు. ఎందుకు అంటే ఆయన ఎదిరితే లేపేస్తారు కదా. ఆయన మీద గౌరవంతో పాటు భయం కూడా ఉండాలి, ఎదిరిస్తే ఎగిరిపోతారు అని కదా. అలాగే ఏంటంటే ధర్మరాజుకి అన్నీ తెలుసు, ఇది జరగాలంటే శ్రీకృష్ణుడు ఉండాల్సిందే. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కౌలించుకొని కన్నీళ్ళు కార్చేశాడు. ఈయనకి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కదా. సాక్షాత్ భగవంతుడు ఆయన వచ్చాడు, ఆయన్ని పొగుడుతూ ఈయన చెప్పాడు, కృష్ణ నువ్వు లేకపోతే ఏమి జరగదయ్యా, నువ్వు వచ్చే సమయానికి కదా మనందరికీ ఆనందమైంది, మా గుండె బరువు తీరింది, మాకు సంతోషమైంది, నీ వల్లనే ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం, నీ వల్లనే ఈ కార్యక్రమం జరగాలి అని ఆయన పొగుడుతూ మరి ఆ వీధులలో తీసుకుని వెళుతున్నారు. మహానగర వీధులలో ఆయన అంగరంగ వైభవంగా ఆయన ఆహ్వానించి తీసుకెళ్తున్నారు. చుట్టూ అటు ఇటు మేడల మీద నుండి పువ్వులు వర్షంలాగా కురుస్తున్నాయి. మరి దారంతా నాట్యం చేస్తూ ఉన్నారు, నాటకాలు వేస్తూ ఉన్నారు, భజన పాటలు పాడుతూ ఉన్నారు, సంగీత వాయిద్యాలు. అలాగా ఆయన నగరం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన అంతఃపురం దగ్గరికి వచ్చారు. అందరూ ధర్మరాజుతో పాటు అర్జునుడు, భీముడు, నకుల సహదేవులతో పాటు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ దాటుకుని కుంతీదేవి దగ్గరకు వచ్చారు. ఆ కుంతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కౌగిలించుకుంది. మేనతే కదా, అలా ఆమెతో పాటు ఆ మేనకల ఎవరు సుభద్ర, ద్రౌపదీలు కూడా వచ్చారు, వాళ్ళని కూడా పలకరించాడు. అందరూ అయింది. ఈయనతో పాటు ఈయన వెనకల భార్యలు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ వచ్చాక కార్యక్రమం వేరడానికి కదా, వాళ్ళందరూ కూడా కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ద్రౌపది, సుభద్ర వీళ్ళందరినీ కూడా యథాస్థాయి వాళ్ళందరినీ గౌరవించారు, శాసనం చేశారు. ఇక్కడ కార్యక్రమం ధర్మరాజు చెప్తున్నాడు, అయ్యా నీ వల్ల ఈ కార్యక్రమం మొదలు పెట్టాము, నువ్వే దీన్ని అవునా పూర్తి చేయాలిగా అని చెప్పారు. ఓకే అంతా వచ్చి అక్కడ ఆగారు. ఇక మళ్ళీ అక్కడ కార్యక్రమం దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడికి రాజయాగం యజ్ఞశాలకు వెళ్ళడం కొరకు ఈయన వస్తే అర్జునుడు, కృష్ణుడు వీళ్ళందరూ కలిసి ఒక రథాన్ని అధిరోహించి వెళ్ళబోతూ ఉన్నారు. ఏం జరిగిందయ్యా రేపు చూద్దాం. అది ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.